ఏలూరు నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఇండోర్ స్టేడియంలో విద్యార్థులు పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు. ముందుగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, భారత మోర్చా సూపరింటెండెంట్ సుంకర రాము, జడ్పీ సీఈఓ శ్రీహరి పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో నృత్య కార్యకలాపాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు ఈ నెల 25వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని, దేశవ్యాప్తంగా జయంతి సందర్భంగా ఏక్తా యూనిటీ సాధించే విధంగా ముందుకడుగు వేయాలని సూచించారు. అనంతరం యూనిటీ ర్యాలీని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. మనం 31 నుండి అక్టోబర్ 31 నుండి 25 ఈ నెల నవంబర్ 25 వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ పాదయాత్ర అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు ఏలూరులో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు దివసాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ 1 మంత్ అంటే 31st నుంచి ఈ రోజు వరకు 25th వరకు మనము డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేస్తున్నాము. దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏఎస్పీ గారు కూడా చెప్పారు డీటెయిల్ గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అన్నది. జనరల్ గా మనము ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి ఫ్రీడమ్ వారి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే